హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది వ్యానిషింగ్. ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే ప్రతి ఒక్క మనిషికి ఆశ అనేది ఉంటుంది. ఆ ఆశ వల్ల మనిషి జీవితం ఎలా మారుతుంది అనేది ఈ సినిమా ఆన్లైన్. సినిమా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ మాత్రం చాలా బాగుంది. బట్ క్లైమాక్స్ మాత్రం మీరు అస్సలు ఊహించరు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరో తన భార్యతో మాట్లాడుతూ తన కొడుకుని ఎత్తుకొని ఉంటాడు అనమాట. నేను ఇంకెళ్తున్నాను, ఒక 6 వారాల తర్వాత వస్తాను, కాబట్టి నువ్వు కొంచెం హ్యాపీగా ఉండు, పని చేసుకోవడానికే కదా వెళ్తుందని చెప్పేసి తన భార్యకి ధైర్యం చెప్పి తనకి ఖర్చులకు కొంత డబ్బులు ఇచ్చేసి ఇంకో పెద్ద దగ్గరకు వచ్చి, అంతేకాకుండా డొనాల్డ్ అని ఒక కుర్రోడు ఉంటాడు అనమాట. వీళ్ళు ముగ్గురు కలిసి ఆ సిటీకి కొంచెం దూరంలో ఉన్న ఐలాండ్ కి వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఐలాండ్ లో పనిచేయడానికి వెళ్తున్నారు. అది కూడా 6 వారాలు. వీళ్ళు బోట్ లో బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ షిఫ్ట్ పనిచేస్తున్న ఆ ముగ్గురు ఏంటంటే ఇంటికి వచ్చేస్తుంటారు అనమాట. ఎందుకంటే వీళ్ళు డ్యూటీ ఎక్కితే వాళ్ళు ఇంటికి వచ్చేయాలి కదా, అందుకని వాళ్ళు ప్రాపర్ గా బయలుదేరి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. వీళ్ళు ముగ్గురు 6 వారాలకు సరిపోయేటట్టు ఫుడ్, ఆ తర్వాత ప్రాపర్ గా అన్ని రెడీ చేసుకొని ఐలాండ్ కి వెళ్తారు. అక్కడ ఒక లైట్ హౌస్ ఉంటుంది అనమాట. దాన్ని మెయింటైన్ చేసే పని వెళ్ది. వీళ్ళతో పాటు కుక్కను కూడా తెచ్చుకుంటారు. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ లైట్ హౌస్ దగ్గరికి డొనాల్డ్ ని తీసుకెళ్లి ప్రాపర్ గా క్లీన్ చేసి ఆన్ చేయడం ఎలాగని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఈ లైట్ హౌస్ లో లైట్ తో పాటు ఒక పెద్ద హార్న్ కూడా ఉంటుంది అనమాట. కొంతమందికి లైట్ కనిపించకపోవచ్చు కదా ఫాగ్ లో, అదే సమయంలో ఆ హార్న్ మోగించామనుకోండి ఇక్కడ లైట్ హౌస్ ఉన్న సంగతి అందరికి తెలుస్తుందని చెప్పేసి ఈ డొనాల్డ్ కి మన కథలో హీరో చెప్తాడు. అంతేకాకుండా వీళ్ళ ముగ్గురు కలిసి ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ తో సముద్ర జీవులను పట్టుకొని చక్కగా వాటిని కాల్చుకొని తింటూ ఉంటారు. ఆ తర్వాత పెద్ద ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళు ఉంటున్న రూమ్ కి కొంచెం దూరంలో ఒక చిన్న చర్చి లాంటి రూమ్ ఉంటుంది అనమాట. అంటే అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. అక్కడికి పెద్ద ఆయన వెళ్ళి 3 కొవ్వొత్తులు వెలిగించి ముగ్గురు అమ్మాయిల పేర్లు చెప్పి వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మరో పక్క భయంకరంగా వర్షం పడుతూ ఉంటుంది. దాంతో ముగ్గురు కలిసి ప్రశాంతంగా ఆ రోజు సాయంత్రం పడుకుంటారు అనమాట. ఉదయాన్నే నిద్రలేసి చూస్తే వీళ్ళు పెంచుకున్న కుక్క ఉంది కదా, ఆ కుక్క ఒక చోటుకి వెళ్ళి భయంకరంగా అరుస్తూ ఉంటుంది. ఏంటని చెప్పేసి వెళ్ళి చూస్తే రాత్రి వచ్చిన తుఫానికి ఎవరో ఒక అతను పడవలో వచ్చి కొట్టుకుని ఇక్కడ చనిపోయి కనిపించాడు అనమాట. సో అతను ఎలాగైనా పైకి తీసుకురావాలని చెప్పేసి డొనాల్డ్ ని కింద పంపిస్తారు తాడి కట్టి. దాంతో మనోడు కూడా సరే అని చెప్పేసి కిందకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాడు అసలు ఇతను బతికున్నాడా లేదా అని చెప్పి చూస్తే అతను ఏంటంటే చనిపోయి ఉంటాడు అనమాట. దాంతో పైన ఉన్న పెద్ద ఆయన ఏమంటాడంటే సరే తను చనిపోయాడు కదా, తన సామాన్లన్నీ పైకి పంపించి మనకు ఉపయోగపడతామని చెప్పేసి తాడు కట్టి ఒకటి పైకి లాగుతున్నప్పుడు ఒక బాక్స్ కడతాడు. దాంతో బాక్స్ ని పైకి లాగుతూ ఉంటాడు. అదే సమయంలో అతను సడన్ గా లేచి డొనాల్డ్ ని పట్టుకుని భయంకరంగా కొడుతూ ఉంటాడు అనమాట. ఎందుకు కొడతాను అని చెప్పి అడిగినా కూడా మనోడు కొడుతూనే ఉంటాడు. దాంతో పైన పెద్ద ఆయన ఏంటంటే ఈ బాక్స్ ని ప్రాపర్ గా పైకి లాగి తోళ్ళ నొప్పి తీసేసి మళ్ళీ హీరోని కింద పంపిద్దామని చెప్పేసి ప్లాన్ వేస్తాడు. నువ్వేం కంగారు పడకని చెప్పి అంటూ ఉంటాడు. కానీ కిందోడు మాత్రం డొనాల్డ్ ని నీళ్ళలో ముంచేసి కొడుతూ ఉంటాడు. పైన పెద్ద ఆయన ఏమో భయపడిపోతూ ఉంటాడు. అదే సమయంలో డొనాల్డ్ ఏం చేస్తారంటే పక్కనే ఉన్న రాయి తీసుకొని తనను కొడుతున్న వాడి నెత్తి మీద 3 సార్లు కొడతాడు. దాంతో వాడు అక్కడే చనిపోతాడు. ఓకే లేదో జరిగిందిలే అని చెప్పేసి మళ్ళీ ఆ పెద్ద ఆయన కిందకి తాడేసి డొనాల్డ్ ని పైకి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత డొనాల్డ్ ఏంటంటే బాధపడుతూ ఉంటాడు, నా వల్ల ఒకటి చనిపోయాడు అని చెప్పేసి. కానీ ఆ పెద్ద ఆయన ఏమంటాడంటే ఇప్పుడు నువ్వు వాడిని చంపలేదు అనుకో, వాడే నిన్ను చంపుతాడు, నువ్వు చేసింది మంచి పని, నువ్వే కంగారు పడకని చెప్పేసి తనకే ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత మన కథలో హీరో వచ్చేసి ఈ బాక్స్ లో ఏముంది ఓపెన్ చేసి చూద్దామని చెప్పి అనడంతో పెద్ద ఆయన ఏమంటాడంటే మనకి ఎందుకు ఆ బాక్స్ ఓపెన్ చేయడం, మనకు సంబంధం లేదు కదా అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి సైలెంట్ అయిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం డొనాల్డ్ పడుకుంటాడు. కానీ మనోడికి ఏమో నిద్ర పట్టదు, ఎందుకంటే ఒక మనిషిని చంపాడు కదా. దాంతో మనోడు ఏం చేయాలో తెలియక బయటకు వచ్చి చూస్తే ఆ పెద్ద ఆయన కూర్చొని ఉంటాడు. ఆయనతో సరదాగా మాట్లాడతాడు అనమాట. నాకు కొంచెం ఏదోలా ఉందని చెప్పి అనడంతో ఆయన కూడా మనోడికి ధైర్యం చెప్తాడు. కాకపోతే డొనాల్డ్ ఏం చేస్తారంటే మీకు ఎంతమంది పిల్లలని చెప్పి అనడంతో ఆయన కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన కథలో హీరో వచ్చేసి ఆయనకి ట్విన్స్ ఉండే వాళ్ళు కూతురులు, కాకపోతే వాళ్ళు చనిపోయారని చెప్పి అనడంతో అప్పుడు డొనాల్డ్కి అర్థం అవుతుంది మనోడు అందుకే వెళ్ళిపోయాడని చెప్పేసి. ఆ తర్వాత హీరో డొనాల్డ్ వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటారు. కాకపోతే మన కథలో ముసలానికి ఏంటంటే అసలు ఆ బాక్స్ లో ఏముందని చెప్పేసి డౌట్ వచ్చేసి వెళ్ళి ప్రశాంతంగా ఓపెన్ చేసి చూస్తే అందులో బంగారం ఉంటుందన్నమాట. అది చూసిన తర్వాత పెద్దానికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా ఆ డోర్ ఓపెన్ చేసేటప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది అనమాట. ఒకవేళ వీళ్ళిద్దరు ఏమైనా చూసారేమో అని చెప్పేసి ఆ పెద్దానికి డౌట్ వస్తే హీరో అలాగే డొనాల్డ్ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. దాంతో ఆయన కూడా ఏమీ తెలియనట్టు ఆ డబ్బాలో బంగారం పెట్టేసి దాన్ని క్లోజ్ చేసేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే డొనాల్డ్ ఈ పెద్దాయనతో ఏమంటాడంటే చూడండి మనం ఆ బాక్స్ పైకి ఎత్తుతున్నప్పుడు కింద వాడు నా మీద అటాక్ చేశాడు, మొత్తానికి ఆ డబ్బాలో ఏదో వాల్యుబుల్ ఉందండి, అందుకని వాడు నా మీద అటాక్ చేశాడని చెప్పి అనడంతో అలాంటిది ఏం లేదు కానీ మీ పని మీరు చేసుకోండి అని చెప్పేసి ఆ పెద్ద ఆయన పక్కకి వెళ్ళిపోతాడు. కొంత సమయానికి హీరో భయంకరంగా అరుస్తూ ఉంటాడు అనమాట. ఏంటని చూస్తే హీరో కూడా ఆ డబ్బా ఓపెన్ చేసి చూశాడు. అందులో ఉన్న బంగారు బిస్కెట్లు బయటకు తీశాడు. హీరో ఏమంటాడంటే ఇక మీదట నేను ఎవరి దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు, మన ముగ్గురం కోటీశ్వరులు అయిపోయాము, ఇక మనకి ఎటువంటి కష్టాలు ఉండవు అని చెప్పి అనడంతో ఈ పెద్ద ఆయన ఏమంటాడంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, మామూలుగా ఆ బాక్స్ కోసం కింద వాడు ఈ డొనాల్డ్ గారిని చంపబోయాడు, కానీ ఈ బాక్స్ ని వెతుక్కుంటూ ఇంకెంతమంది వస్తారు, ఎంతమంది అటాక్ చేస్తారు, దీనివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అనడంతో హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు. కాకపోతే డొనాల్డ్ ఏమంటాడంటే ఏది ఏమైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే దీన్ని మనం అమ్ముకుందాం,
డబ్బులు సంపాదిద్దాం అని చెప్పడంతో నా వల్ల కాదు బాబు అని చెప్పేసి ఆ పెద్ద ఆయన బయటికి వెళ్ళిపోతాడు. కాకపోతే ఆయన బాగా ఆలోచించి మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి, చూడండి నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తే నేను కూడా మీతో పాటు జాయిన్ అవుతా, లేకపోతే నాకు సంబంధం లేదని చెప్పి అంటాడు. దాంతో వాళ్ళిద్దరు సరే ఏంటో చెప్పండి అని చెప్పడంతో ఆయన ఏమంటాడంటే మనం మామూలుగా 6 వారాలు పని చేయాలి. ఇది వచ్చిన తర్వాత మనం పని పాట మానేసి కూర్చున్నాం అనుకో అందరికి డౌట్ వచ్చేస్తుంది. కాబట్టి మనం 1 సంవత్సరం పాటు పని చేసుకుందాం, ఎవరికి డౌట్ రాకుండా. దీని మధ్యలోనే ఏదో ఒక రోజు ఒక మంచోడికి నేను అమ్మి పెడతాను, వచ్చిన డబ్బులు మనందరం పంచుకుందాం అని చెప్పడంతో ఇద్దరు బాగా ఆలోచిస్తారు. అంతేకాకుండా ముందు వాడి బాడీని మనం డిస్పోజ్ చేయాలని చెప్పడంతో వీళ్ళిద్దరికి ఏం అర్థం కాదు, ఓహో ఇంత పని చేయాలని చెప్పేసి. కాకపోతే ఆ పెద్ద ఆయన ఇంకో అద్భుతమైన పాయింట్ చెప్తాడు. అదేంటంటే ఈ విషయం గురించి ఊర్లో ఎవరితో చెప్పకూడదు, నీ భార్యతో గాని నీ గర్ల్ ఫ్రెండ్ తో గాని ఎవ్వరికి చెప్పకూడదు, ఈ విషయం మన ముగ్గురు మధ్య ఉండాలని చెప్పడంతో వాళ్ళిద్దరు మొత్తానికి ఒప్పుకుంటారు. ముందు బాడీని డిస్పోజ్ చేద్దాం అని చెప్పేసి ప్రాపర్ గా పట్టగట్టి ఆ బాడీని తీసుకెళ్తున్నప్పుడు సడన్ గా ఒక పెద్ద పడవ వస్తుంది అనమాట. దాంతో పెద్ద ఆయనకి డౌట్ వచ్చేస్తుంది, చూసావా ఒక చిన్న పడవలో ఒకడు వచ్చాడు, ఇప్పుడు వాడి కోసం పెద్ద పడవ వేసుకుని వస్తున్నారని చెప్పేసి ముందు ఈ శవాన్ని దాచిపెట్టాలని చెప్పేసి వీళ్ళ ఇంటి వెనకాల ఒక చిన్న చర్చిలో ఉంది కదా, దాంట్లో వాడి శవాన్ని దాచిపెడతారు. ఆ తర్వాత పెద్ద ఆయన వెళ్ళి మాట్లాడతాడు అనమాట. ఒక ఇద్దరు వచ్చేసి మా టీంలో ఒకడు ఒక చిన్న పడవ వేసుకున్నట్టు వచ్చాడండి, వాడు ఆయన కనపడ్డాడు అని చెప్పడంతో వచ్చాడండి, తుఫాన్ వల్ల వాడు చనిపోయాడు, పడవ కూడా మొత్తం పగిలిపోయిందని చెప్పడంతో అవునా ఎక్కడ అని చెప్పడంతో ప్లేస్ చూపిస్తాడు. ఆ తర్వాత మీ వాడి శవం కొట్టుకుపోయిందండి అని చెప్పడంతో అక్కడికి వచ్చిన వాళ్ళు ఏమంటారంటే ఒక బాక్స్ ఏమైనా దొరికిందా మీకు అని చెప్పడంతో అవునండి దొరికింది, కాకపోతే ఆ బాక్స్ ని మేము గవర్నమెంట్ వాళ్ళకి అప్పచెప్పామండి, ఎందుకంటే సముద్రంలో ఏది దొరికినా సరే మేము వాళ్ళకి అప్పచెప్పాలి, మా రూల్స్ అవని చెప్పడంతో అవునా అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత మీతో పాటు ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ అని చెప్పడంతో 3 ఉంటామండి, 2 లోపల పని చేసుకుంటున్నారని చెప్పడంతో లోపల ఉన్న డొనాల్డ్ గడికి ఏంటంటే కోపం వచ్చేస్తుంది, ఈ ముసలాన్ని ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆవేశంగా హడావుడిగా పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఎవరండి మీరు అని చెప్పడంతో లేదు మీ దగ్గర బాక్స్ ఉందంట కదా, ఆ బాక్స్ కోసం వచ్చామని చెప్పడంతో మనోడు సైలెంట్ అయిపోతాడు. ఈ గ్యాప్ లో పెద్ద ఏమంటాడంటే అదేరా మనం గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చాం కదా ఆ బాక్స్ అని చెప్పడంతో అప్పుడు ఈ డొనాల్డ్ గడికి అర్థం అవుతుంది, ఓ మనోడు ఎలా చెప్పాడా అని చెప్పేసి. ఆ తర్వాత వాళ్ళు కూడా సర్లే అని చెప్పేసి మీ రేడియో ఫ్రీక్వెన్సీ ఎంత అని చెప్పడంతో ఈ పెద్ద కూడా ఫ్రీక్వెన్సీ చెప్తాడు అనమాట. దాంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న రేడియో పని చేయట్లేదు, అంటే వీళ్ళు సిటీలో ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ అవ్వలేరు. అందుకని పెద్ద ఏం చేస్తారంటే వెంటనే రేడియోని ఆన్ చేయాలని చెప్పేసి హడావుడిగా బాగు చేస్తూ ఉంటాడు, ఎందుకంటే అది పాడైపోయింది. కానీ ఈ గ్యాప్ లో వెళ్ళిపోతున్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఆ పెద్ద ఏం చేస్తారంటే ఈ డొనాల్డ్ గారిని ఆ పడవ ఇక్కడ నుంచి నీ కన్ను చూపు మేర మాయం అయిపోయేంత వరకు ఇక్కడే కూర్చొని చూస్తూ ఉండని చెప్పడంతో మనోడు కూడా సరే అని చెప్పేసి కూర్చుంటాడు. ఇంకో వైపు మన కథలో హీరో ఆ పెద్ద ఇద్దరు కలిసి రేడియో బాగు చేస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళ దగ్గర ఉన్న రేడియో పని చేయట్లేదు, వీళ్ళు సిటీలో ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అవ్వలేరు, వీళ్ళు మనకు అబద్ధం చెప్పారని చెప్పేసి ఆ పడవలో వెళ్ళిపోతున్న వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. ఈ విషయం డొనాల్డ్ గారు హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి హీరోకి పెద్దానికి చెప్తాడు. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే 2 రాడ్లు తీసుకొచ్చుకొని వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా వీళ్ళ దగ్గరికి రాకుండా ఆ ఐలాండ్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఒకనొక సందర్భంలో ఆ పడవలో ఉన్న అతను ఫ్లేర్ గన్ ఉంటుంది కదా దాన్ని కాలుస్తాడు. దాంతో మన వాళ్ళకేమో భయం వేస్తుంది. అయినా సరే వీళ్ళేంటంటే అర్ధరాత్రి వరకు కర్రలు పట్టుకొని రెడీగా ఉంటారు, రాడ్లు పట్టుకొని. కాకపోతే వాళ్ళేమో ఆ దీవు చుట్టూ పడవ తిప్పుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ పడవని ఒక్కడు నడుపుతున్నాడు, లోపల ఇంకో ఇద్దరు ఉంటారు కదా వాళ్ళు ఆల్రెడీ ఐలాండ్ పైకి వచ్చేసారు. లోపల రూమ్ లో సౌండ్ వస్తుంది అనమాట. ఏంటి సౌండ్ అని చెప్పేసి మన కథలో హీరో వెనక్కి తిరిగి పరిగెత్తే గ్యాప్ లో అక్కడికి ఒక అతను వచ్చేసి హీరో నెత్తి మీద బలంగా కొడతాడు. ఆ తర్వాత పైన నుంచి కిందకి నెట్టేస్తాడు. దాంతో మన కథలో హీరో అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత పెద్ద ఆయన్ని ఆ తర్వాత డొనాల్డ్ ని ఇద్దరిని అతి భయంకరంగా కొడతారు. ఒకనొక సందర్భంలో పెద్ద ఆయన తోడ మీద కత్తికొచ్చి ఆ బంగారం ఎక్కడుందో చెప్పని చెప్పి అంటారు. కాకపోతే పెద్ద ఆయన మాత్రం అస్సలు చెప్పడు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరో వెనకాల డోర్ నుంచి వస్తాడు. బేసికల్ గా హీరో చనిపోలేదు, శ్రోతపై పడిపోయాడు. వచ్చేసి ఆల్రెడీ తనని ఎవడైతే పైనుంచి నెట్టేశాడో వాడిని అతి భయంకరంగా కొట్టి చంపేస్తాడు. మరోవైపు డొనాల్డ్ ఏం చేస్తారంటే ఇంకొక అతని నెత్తికి తాడు కట్టేసి ఆ తాడు మధ్యలో ఒక స్పూన్ పెట్టి దాన్ని రౌండ్ గా తిప్పడం వల్ల ఆ తాడు టైట్ అయిపోయి అతను పుర్రె పగిలిపోయి ముక్కుల్లో నుంచి చెవుల్లో నుంచి బ్లడ్ వచ్చేసి అతను అక్కడే చనిపోతాడు. కాకపోతే ఈ పెద్ద ఆయనకేమో కత్తి దిగబడింది కదా దాన్ని తీసేసి ముగ్గురు ప్రశాంతంగా కూర్చుంటారు. ఈ పెద్ద ఆయన ఏం చేయాలో తెలియక మంత్ అవుతూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత వీళ్ళిద్దరి శవాలను తీసుకెళ్లి వేరే చోట పెడతారు. అప్పుడు ఆ పెద్ద ఆయన ఏమంటాడంటే ఎవరన్నా వచ్చి అడిగితే ఇలా ఒక ఇద్దరు వచ్చారు, మమ్మల్ని మ్యాప్ అడిగారు, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి చెప్దాం. ఇంకా ముఖ్యంగా మనం సంవత్సరం పాటు పని చేద్దాము, ఈ విషయం ఎక్కడ చెప్పకూడదని చెప్పడంతో సరే అని చెప్పేసి ఇద్దరు అంటారు. ఈ గ్యాప్ లో విండో దగ్గర ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఎవరో వచ్చారని చెప్పడంతో హీరో కోపంతో ఇంకెంతమంది ఉన్నారా అని చెప్పేసి ఒక రాడ్ తీసుకుంటాడు. అదేంటంటే చేపలు పట్టే రాడ్ అనమాట. దాన్ని తీసుకుని పరిగెడుతున్నప్పుడు అవతల వైపు వేరేవాడు పరిగెడుతూ ఉంటాడు, అది కూడా చీకట్లో అనమాట. దాంతో హీరో ఏం చేస్తారంటే ఆ రాడ్తో ఒక్కసారి వెయిట్ వేయంలోనే పరిగెత్తి అతని మెడ కట్ అయిపోతుంది. లైట్ వేసి చూస్తే అతను ఎవరో కాదు, ఒక చిన్న పిల్లాడు అనమాట. బేసికల్ గా వీళ్ళు బోట్ లో వచ్చారు కదా అందులో బోట్ నడుపుతున్న చిన్న పిల్లాడు. అది చూసిన తర్వాత హీరో ఎంతగానో బాధపడతాడు. అపశుభం తెలియని
నేను ఒక పిల్లాన్ని చంపేశానా అని చెప్పేసి కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే ఆ పెద్ద ఆయనకి ఏంటంటే ఒళ్ళంతా భయంకరంగా నొప్పులుగా ఉంటుంది. అందులోను బయటకు వచ్చి చూస్తే మన కథలో హీరో వంట చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈ పెద్ద ఆయన ఏమంటాడంటే ఆ 4 బాడీల్ని మనం డిస్పోజ్ చేద్దాం అని చెప్పంటంతో సరే అని చెప్పేసి పడవలో ఆ 4 బాడీలు వేసుకుని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అన్ని బాడీలు పడేస్తారు. లాస్ట్ గా ఆ పిల్లాడి బాడీ పడేసేటప్పుడు హీరో మాత్రం ఈ పిల్లాడిని నా చేతులతో నేనే చంపాను పాపం అని చెప్పేసి బాధపడుతూ ఆ బాడీని పడేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ముగ్గురు పైకి వస్తారు. వచ్చిన తర్వాత ఈ డొనాల్డ్ పెద్ద ఆయన కూర్చొని ఉంటారు. కానీ మన కథలో హీరో మాత్రం ఆ కోపాన్ని ఏం చేయాలో తెలియక అక్కడే ఉండి అరుస్తున్న కుక్క మీద చూపిస్తాడు అనమాట. దాన్ని కొట్టబోతాడు, ఏదో చేస్తూ ఉంటాడు. కానీ డొనాల్డ్ మాత్రం ఏమంటాడంటే అతన్ని కొంచెం కంట్రోల్లో ఉండమను, కొంచెం రాత్రి నుంచి పిచ్చోడ్లా ప్రవర్తిస్తున్నాడని చెప్పడంతో ఆ పెద్ద ఆయన డొనాల్డ్ తో ఏమంటాడంటే నేను చూసుకుంటా గానీ నువ్వు వెళ్ళి పైన లైట్ హౌస్ చూసుకో అని చెప్పేసి ఈ పెద్ద ఆయన హీరో దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత ఏమైందని చెప్పి అడిగితే ఏమో ఆ పిల్లాడిని చంపిన దగ్గర నుంచి నా పిల్లాడే గుర్తొస్తున్నాడు, నా భార్య గుర్తొస్తుంది. ఇంతకు ముందు వాళ్ళని తలుచుకుంటే నాకు ఆనందంగా ఉండేది, కానీ ఇప్పుడు నా పిల్లాడిని తలుచుకుంటుంటే నేను చంపేసిన పిల్లాడే గుర్తొస్తున్నాడు అని చెప్పేసి హీరో బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి హీరో ఏంటంటే ఒంటరిగా కూర్చొని ఉంటూ ఉంటాడు, ఎవరితో మాట్లాడు. అదే సమయంలో డొనాల్డ్ ఏంటంటే హీరోతో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ హీరో మాత్రం నాతో మాట్లాడొద్దని చెప్పి అంటూ ఉంటాడు. ఈ పెద్ద అని చెప్తాడు వాడితో మాట్లాడొద్దు కొన్ని రోజులు అని చెప్పేసి, కానీ డొనాల్డ్ మాత్రం ట్రై చేస్తూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో పెద్ద ఆయన కొంచెం పని నుండి బయటికి వెళ్తే అక్కడ వాళ్ళిద్దరు భయంకరంగా కొట్టుకుంటూ ఉంటారు అనమాట. ఆయన వెంటనే పరిగెత్తుకుంటే దగ్గరకు వస్తే వాళ్ళిద్దరు బాగా గొడవ పడుతూ ఉంటారు. దాంతో పెద్ద ఆయన ఆపుతాడు. కానీ హీరో ఏం చేస్తారంటే ఒక చర్చి లాంటి రూమ్ ఉంది కదా, ఆ రూమ్ లోకి వెళ్ళి కూర్చొని ఒక్కడే ఉంటాడు. అప్పుడు మళ్ళీ డొనాల్డ్ ఉదయాన్నే లేచి టిఫిన్ మొత్తం ప్రిపేర్ చేసి ఈ పెద్ద ఆయనకి ఆ తర్వాత హీరోకి ఇమ్మంటాడు. వెంటనే ఆ పెద్ద ఆయన కూడా హీరో కోసం టిఫిన్ తీసుకొచ్చి తనకి ఇస్తాడు. ఇచ్చి అక్కడే కూర్చొని తనతో మాట్లాడుతూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత పెద్ద ఆయన మళ్ళీ ఇంట్లోకి వస్తాడు. అప్పుడు డొనాల్డ్ ఏమంటాడంటే నాకెందుకో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది, హీరోనేమో పిక్చర్లో బిహేవ్ చేస్తున్నాడని చెప్పడంతో ఈ పెద్ద ఆయన ఏమంటాడంటే మనం ముగ్గురం ఇక్కడ ఉంటేనే బెటరు, హీరో ప్రాపర్ గా సెట్ అయిన తర్వాత మనం ఉద్యోగం అయిపోయిన తర్వాత వెళ్దాము, ఎందుకంటే ఈ స్టేజ్ లో మనోడు ఎక్కడి నుంచి బయటికి వెళ్తే వేరే వాడితో ఇక్కడ జరిగింది మొత్తం చెప్పేస్తాడు, ఆ తర్వాత మన ఇద్దరు జీవితాలు పోతాయని చెప్పడంతో డొనాల్డ్ కూడా సరే అని చెప్పేసి సైలెంట్ అయిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట పెద్ద హారన్ మోగుతుంది. ఎందుకంటే లైట్ హౌస్ లో లైట్ వెలక్కపోతే ఆ హారన్ మోగుతుంది అనమాట. వీళ్ళు హడావుడిగా బయటికి వెళ్ళి చూస్తే అక్కడ హీరో కనిపించడు. పోనీ లైట్ హౌస్ రూమ్ లోకి వెళ్ళి చూసినా కూడా అక్కడ కనిపించడు. దాంతో వీళ్ళిద్దరికి భయం వేస్తుంది, ఎక్కడికి వెళ్ళేటని చెప్పేసి. అదే సమయంలో వీళ్ళిద్దరు మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి మనిద్దరు ఎక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి డొనాల్డ్ అంటూ ఉంటాడు. వెంటనే అక్కడికి మన కథలో హీరో వస్తాడు. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరితో ఏమంటాడంటే నేను తప్పు చేశాను, మీతో ఇలా ఉండకూడదు, ఏదో జరిగిపోయింది, ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెడతానని నేను ఇబ్బంది పడని చెప్పేసి వీళ్ళకి సారీ చెప్తాడు. ఆ తర్వాత డొనాల్డ్ కూడా మీ గురించి నేను తప్పుగా మాట్లాడానండి, ఆ రోజు మన ఇద్దరికి గొడవ అయింది, ఏదో తెలియక మాట్లాడానని చెప్పడంతో దాన్ని ఏముందిలే అని చెప్పేసి హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత అంతా సెట్ అయిపోతుంది. దాంతో పెద్ద ఆయన ఏమంటాడంటే మనందరం కలిసి మందు అవుదాం అని చెప్పేసి మందు తీసుకొస్తానని చెప్పేసి బయటికి వెళ్తాడు. హీరో కూడా సరే తాగుదాం అని చెప్పి అంటాడు. పెద్ద ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఆ గది లాక్ చేసి డొనాల్డ్ మీద హీరో అటాక్ చేస్తాడు. దాంతో డొనాల్డ్ ఏంటంటే భయంకరంగా అరుస్తూ ఉంటాడు. దాంతో ఈ పెద్ద ఆయనకి భయం వేసి తలుపు తీయమని చెప్పేసి హీరోని బతిమలాడుతూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో డొనాల్డ్ అరవటం ఆపేస్తాడు. సడన్ గా తలుపు నెట్టుకుని లోపలికి వచ్చి చూస్తే హీరో డొనాల్డ్ ని చంపేస్తాడు. ఎందుకు చేసేవాళ్ళని చెప్పేసి పెద్ద ఆయన అడిగితే అప్పుడు హీరో ఏమంటాడంటే వీడు గనక ఆ రోజు కొట్టుకొచ్చిన వాడిని చంపకుండా ఉంటే ఈ రోజు మన బతుకులు ఇలా ఉండే కాదు, అందుకే చంపేశానని చెప్పి అంటాడు. దాంతో ఈ పెద్ద ఆయన కోపం వచ్చేసి ఆ కోపాన్ని బయటకు చూపించకుండా సరే అని చెప్పేసి పక్కకి మంచిలు తాగుతాడు. నువ్వు కూడా తాగని చెప్పేసి హీరోని రమ్మంటాడు. కానీ పక్కనే ఉన్న ఒక డేషా తీసుకొని తన నెత్తి మీద బలంగా కొడతాడు. దాంతో మనోడు అక్కడే పడిపోతాడు. ఆ తర్వాత పెద్ద ఆయన ఆ చర్చ్ లోపలికి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అసలు ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయిపోయాము, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి తనలో తాను బాధపడుతూ ఉంటాడు. మళ్ళీ చేసేదేం లేక రూమ్ లోకి వచ్చి తిరిగి చూస్తే హీరో మాత్రం లేచి టేబుల్ మీద కూర్చొని ప్రశాంతంగా ఉంటాడు. కానీ డొనాల్డ్ మాత్రం చనిపోయి పక్కన పడిపోయి ఉంటాడు. ఆ తర్వాత పెద్ద ఆయన ఏమంటాడంటే సరే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి డొనాల్డ్ శవాన్ని భుజాన్ని వేసుకొని పడవలోకి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ పిల్లాడి శవాన్ని నీళ్ళలో పడేస్తారు. దాంతో ఈ పెద్ద ఆయన ఎంతగానో బాధపడతాడు. ఈ పిల్లాడి పాపం ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చాడు, 4 రూపాయలు సంపాదించుకుని కుటుంబంతో హ్యాపీగా ఉందామని వచ్చాడు, కానీ చివరికి ఇలా చనిపోయాడని చెప్పేసి ఈ పెద్ద ఆయన బాధపడుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో ఆ పెద్ద ఆయనతో ఏమంటాడంటే నేను కూడా చనిపోతానండి, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడతాను, ఆ తర్వాత మన గురించి అందరికీ తెలిసిపోతుంది, మీరు నాతో ఉండలేరు, అలా అని చెప్పి నన్ను వదిలించుకోలేరు, కాబట్టి నేను కూడా చనిపోతానండి, ఒక పిల్లాన్ని చంపేశానండి, ఆ గిల్టీ ఫీలింగ్ తో బతకలేకపోతున్నానని చెప్పడంతో పెద్ద ఆయన ఏమంటాడంటే మనలాంటి మనుషులు తితే ప్రాబ్లం రా, జీవితంలో తెలుసో తెలియవో తప్పు చేస్తాము, ఆ తప్పు మనసులో పెట్టుకుని నిరంతరం బాధపడుతూనే ఉంటాము, కాబట్టి ఒకసారి ఆలోచించుకో అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే లేదండి, నేను బయటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక రోజు తాగి ఎవరో ఒకరి దగ్గర వాగుతాను, ఆ విషయం వల్ల మీరు ఇబ్బంది పడతారు, నా కుటుంబం ఇంకా ఇబ్బంది పడుతుంది, ఒక హంతకుడి కొడుకు అని చెప్పేసి నా కొడుకును కూడా అందరూ వెక్కిరిస్తూ ఉంటారు, నా భార్య బాధపడుతుంది, వీళ్ళందరికీ నేను బాధ ఇవ్వడం కన్నా నేను చనిపోవడం బెటర్ అని చెప్పేసి హీరో వెంటనే నీళ్ళలో దూకేస్తాడు. దాంతో ఈ పెద్ద ఆయనకి ఏంటంటే గుండె బరువెక్కిపోయి నువ్వు చనిపోవడం నేను చూడలేనని చెప్పేసి అటువైపు తిరుగుతాడు. కానీ కొంత సమయానికి హీరో పైకి వచ్చి
చేసి నా వల్ల కావట్లేదు అని చెప్పి అంటాడు. దాంతో ఆ పెద్ద వంగి హీరోని పట్టుకుని పైకి లాగుదాం అనుకుంటాడు గానీ వీడు పైకి వస్తే నాకు ఇబ్బంది, ఇంకా ముఖ్యంగా వీళ్ళ కుటుంబం మొత్తానికి ఇబ్బంది, ఎందుకంటే వీడు ఖచ్చితంగా బయటికి వెళ్ళి అంతా వాగేస్తాడు, దానివల్ల హీరో కుటుంబం చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి నువ్వు చచ్చిపోవడం బెటర్ అని చెప్పేసి ఈ పెద్ద అయిన హీరోని ఇష్టం లేకపోయినా సరే నీళ్ళలో ముంచేసి చంపేస్తాడు. దాంతో హీరో అక్కడే చనిపోతాడు. ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. సో బేసికల్ గా వీళ్ళందరూ ఈ ఐలాండ్ కి వచ్చి 4 రోజులు పని చేసుకుని ప్రశాంతంగా డబ్బులు సంపాదించుకుందాం అనుకున్నారు. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఆ బంగారు బిస్కెట్ రావడం వల్ల వీళ్ళ జీవితాలే మారిపోయాయి. సో ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బు మీద మనకి పూర్తి అధికారం ఉంటుంది, కానీ ఎవడో కష్టం మీద వచ్చిన డబ్బుల మీద పూర్తిగా భయం ఉంటుంది తప్ప దాన్ని మనం అనుభవించేంత ప్రశాంతత అయితే మన జీవితంలో ఉండదు. సో నేను చెప్పింది కరెక్ట్ అయితే మాత్రం కొంచెం కామెంట్ లో ఎస్ అని కామెంట్ చేయండి, అంత సీన్ లేదని అనుకుంటే మాత్రం అది కూడా కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఈ సినిమా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.